మున్సిపల్ కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సిఐ నాగరాజు, ఎస్ఐ సద్దాం హుసేన్ ఆధ్వర్యంలో పట్టణంలోని శివసాయి నగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శివసాయి నగర్ కాలనీలో నూతనంగా గృహాలు ఏర్పడుతున్నాయని, అలాగే ఈ కాలనీలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని, అలాంటి వాటిని అరికడుతూ ప్రజలకు అప్రమత్తం చేసేందుకు కమ్యూనిటీ మొబిలైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రధానంగా లక్షలు వెచ్చించి గృహాలు ఏర్పాటు చేసుకునే ఇంటి యజమానులు వందల రూపాయలతో తాళాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అలా కాకుండా ప్రస్తుత మార్కెట్లకు నూతనమైన సెంట్రల్ లాక్, అలారం లాంటి తాళాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవడం వల్ల తెలియని వ్యక్తులు లేదా వివిధ సందర్భాలలో ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన సందర్భంగా ఇంటి యజమానులను వెంటనే అప్రమత్తం చేస్తుందని, తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని సూచించారు. అలాగే ఆన్లైన్ సైబర్ క్రైమ్, డ్రగ్స్ లాంటి వాటిపై కాలనీ వాసులకు అవగాహన కల్పించమన్నారు. అనంతరం సిఐ నాగరాజు మాట్లాడుతూ కాలనీలో కొత్త వ్యక్తులు సంచారం చేస్తే 100కు లేదా ఎస్ఐ, సిఐ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇచ్చినట్లయితే తక్షణమే మా సిబ్బంది మేము సైతం స్పందిస్తామన్నారు. ఈరోజు అచ్చంపేట పట్టణంలో శివసాయి నగర్ కాలనీలో మేము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒక 56 మోటార్ సైకిళ్ళు, ఒక కారు, ఒక టాటా ఎస్ వాహనాన్ని డిటైన్ చేయడం జరిగింది. వాటిని మేము వెరిఫై చేసుకొని మళ్ళీ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్న వాటిని వదిలేసి మిగతా డాక్యుమెంట్స్ లేనివి వాటిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, ఆ తర్వాత వాటి యొక్క హిస్టరీ చెక్ చేసి వాటి మీద తగిన ఎంబీ యాక్ట్ వయోలేషన్స్ ఏమైనా ఉంటే ఆ విధమైన కేసులు వేస్తాము. అదేవిధంగా ఈ కాలనీలో కొద్దిగా దొంగతనాలు బాగా అవుతున్నందుకు అందరినీ, ఈ కాలనీ వాసులను అవేర్ చేయడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పెట్టినాము. దీంట్లో మా యొక్క అచ్చంపేట సిఐ మరియు అచ్చంపేట డివిజన్ సంబంధించి ఒక 8 మంది ఎస్ఐలు, ఒక 60 మంది పోలీస్ కానిస్టేబుల్, మిగతా సిబ్బంది అందరం పాల్గొన్నాము. ఇది ఉదయం 6 గంటల నుంచి 6:15 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 7:15 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాము. అదేవిధంగా ఈ అచ్చంపేట పట్టణంలో అవుట్స్కట్స్లో కొత్త షాప్స్, ఇవన్నీ హోటల్స్ ఇవి ఎస్టాబ్లిష్ అయినవి. వాటి పట్ల కూడా వీళ్ళు అవేర్నెస్ ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది, వాటిలలో ఏ విధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి, తర్వాత ఈ రూమ్లు కిరాయికి ఇచ్చేటప్పుడు, ఇళ్ళు కిరాయికి ఇచ్చేటప్పుడు ఆ ఇళ్లలో ఎవరినైతే కిరాయికి ఇస్తుందో వాళ్ళని గురించి తెలుసుకోవడము, అదేవిధంగా కొద్దిగా ఈ ప్రాపర్టీ అఫెన్స్ల గురించి, ఆన్లైన్ అఫెన్సెస్ గురించి, సైబర్ క్రైమ్స్ గురించి వీళ్ళకు అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. శివసాయి నగర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారు మరియు సబ్ డివిజన్ ఎస్ఐలు మేమందరం సిబ్బంది అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మా తరఫున, పోలీసు వారి తరఫున కాలనీ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇక్కడ కొద్ది దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా, కొత్త వ్యక్తులు ఎవరైనా కనపడ్డా దయచేసి 100 కాల్ చేయండి. మా ఎస్ఐ గారి నెంబర్ కానీ, నా నెంబర్ కానీ, ఎవరికి కాల్ చేసినా కానీ మేము ఖచ్చితంగా వస్తాము. ఇంకోటి, కొత్త వ్యక్తులు ఎవరైనా మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ ఒకసారి చూసుకొని, ఎందుకంటే ఇల్లులు కొత్తగా అవుతున్నాయి కాబట్టి అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి కాబట్టి రెంట్కి ఎవరికైనా ఇచ్చేటప్పుడు దయచేసి వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వగలరు. ఓకే, దాంతోపాటు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. గతంలో ఒకసారి మీటింగ్ పెడదాం అనుకున్నాము. సో అందరికీ మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పారు, సీసీ కెమెరాలు ఉంటే ఒక సీసీ కెమెరా వచ్చేసి ఒక 100 మందితో సమానం నిఘా ఉంచుతుంది. ఓకే, 24 గంటలు నిఘా ఉంచుతుంది. ఓకే, ఇళ్లలో ఉన్నా కానీ దయచేసి రోడ్డుకు ఒక కెమెరా పెట్టండి. మీ ఇళ్లలో కెమెరా ఉన్నా కానీ రోడ్డుకు ఒక కెమెరా పెట్టండి. ఓకే, అట్లనే ఈ కాలనీలో మొత్తం కలిపి మెయిన్ రోడ్లు, ఎగ్జిట్, ఎంట్రీస్ మెయిన్ ఉండేట్టు సీసీ కెమెరా వాళ్ళని పిలిపిస్తాం మేము. ఓకే, మీరే అందరు కాంట్రిబ్యూట్ చేసి సీసీ కెమెరాలు పెట్టిస్తే కొంచెం అంటే ఏ నేరం జరగకుండా ఉండడానికి మంచిగా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు దానికోసం ఉంటుంది. కాబట్టి దయచేసి మా తరఫున మీకు విజ్ఞప్తి. అలాగే ఈ వెహికల్ ఇప్పుడు ఏదైనా మీ 2 వీలర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా దయచేసి వాడికి రిజిస్ట్రేషన్స్ చేంజ్ చేసుకోండి.
ఎందుకంటే పాత వెహికల్ మీరు కొనుక్కున్నప్పుడు ఏమైందంటే మళ్ళీ మీ పేరు మీద చేంజ్ చేయట్లేదు. అది ఏమైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ చివరికి అది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉంటుంది. అది మీరు అమ్మినా సరే మీరు కొనుక్కున్నా సరే దయచేసి మార్చుకోండి. వెహికల్కి అన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయని చూసుకోండి. ఓకే, మెయిన్గా ఏంటంటే ఈ కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు, ఎందుకంటే కాలనీ డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉన్నది. మీరు ఇంకొకటి ఊరికి వెళ్ళేటప్పుడు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు. చూసినాము కొన్ని ఒక 10-15 ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయి ఇక్కడ, అంటే ఎవరు ఉండట్లేరు. అది వెళ్ళినప్పుడు కొంచెం దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఈ ఏరియాలో కొంచెం నిఘా పెంచడానికి అవకాశం ఉంటుంది. మీరు ఊరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే 2-3 రోజులు పోయిన తర్వాత, 3 రోజులు వచ్చిన తర్వాత అది ఇంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలవని వాళ్ళ ఏదైనా దొంగతనానికి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎటన్నా పోతే ఖచ్చితంగా మాకు 3 ఇయర్స్లో ఇంటిమేషన్ ఇవ్వండి. ఇస్తే మేము కూడా నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు